విష్ణురూపాయ నమః శివాయ. నిండు పున్నమి వెన్నెల కాంతులతో ప్రకాశిస్తున్న శరత్కాలపు బృందావనంలో ప్రవేశించిన గోపికలు కృష్ణుని యొక్క వేణుగానానికి ఆకర్షింపబడే బృందావనంలో చేరి కాపి గోపీ పరంకాంతం కామచార ఫలోదయం గంతు కామేతరాం గోపీం త్వరయంతీదమాహతాం. కాపి, ఇక్కడ కాపి గోపి అనే శబ్దాన్ని వేశారు. ఇది వినడానికి కూడా ఒక శ్రావ్యంగా ఉన్నది. కాపి గోపి. కాపి అనే శబ్దానికి ఒకానొక అని అర్థం. ఒకానొక గోపిక పరంకాంతం, పరమపురుషుడైనటువంటి కాంతుడు. కాంతుడు అంటే కమనీయమైన వాడు అని అర్థం. అతడు సాక్షాత్ శ్రీకృష్ణుడు. ఇతడు మామూలు కాంతుడు కాదు, పరం కాంతం, పరమకాంతుడు అంటే అత్యంత ఉత్కృష్ట స్వరూపుడైనటువంటి ప్రియుడు. అతడు కామచార ఫలోదయం. ఎటువంటి వాడంటే స్వేచ్ఛగా విహరిస్తూ ఫలాలను ఇస్తాడు. ఇక్కడ కామచార అంటే తన ఇచ్ఛ వచ్చినట్టు సంచరించువాడు, స్వతంత్రుడు అని అర్థం. ఫలోదయం, ఆ స్వతంత్రతో సాధకుల యొక్క ఫలములిచ్చేటువంటి వాడు. ఆయన పరమకాంతుడైన ఆ పరమ పురుషుని వద్దకు వెళుతున్నది గోపిక. ఇక్కడ కృష్ణుని గురించి చెప్పేటప్పుడు రెండు ప్రత్యేకతలు చెప్పారు. స్వామి యొక్క స్వతంత్రత ఒకటి, రెండు సాధనలకు ఫలమిచ్చువాడు అని. ఇప్పుడు గోపికలను అనుగ్రహించబోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు గోపికలు ఈ జన్మలో స్త్రీల వలె కనబడుతున్నారు, కానీ వారు అనేక జన్మల యోగములు చేసినటువంటి నిష్కామ యోగులు. పైగా బ్రహ్మమును మాత్రమే కామించి లౌకికమైనటువంటి సమస్త కామనల్ని పరిత్యజించినటువంటి వారు. అందుకే గోపికల్లో ఉన్నటువంటి కామము శుద్ధ కామము, అది లౌకికమైన కామము కాదు. అది నిజానికి కామమే కాదు అన్నాడు. ఎందుకంటే నిరోధ రూపత్వాత్ అంటాడు నారదుడు భక్తి సూత్రాల్లో. కామాది వికారాల్ని పోగొట్టే కామం గనక అది కామం కాదన్నారు ఇక్కడ. ఎందుకంటే పరమాత్మకు సంబంధించిన కోరిక. పరమాత్మని పొందాలని అనేక జన్మలు సాధనలు చేసి 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 ఆ సాధనల్లో ఒక అగ్ని వలె ఆ జ్ఞానాగ్నిని రగుల్చుకుని వారి యొక్క సమస్త పాపములు కరగబడ్డాయి, ఆ పాపములు నశించిపోయాయి. దీనితో అగ్నితో శుద్ధమైన బంగారము వలె వారి యొక్క చిత్తము శుద్ధమై బ్రహ్మము కావాలి అనేటువంటి కోరిక ఇప్పుడు గోపికల రూపంలో అవతరించింది. కనుక పరమాత్మ కావాలనేటువంటి కోరికతో సాధన చేసిన యోగులకు ఫలమునివ్వబోతున్నాడు పరమాత్మ. అందుకు ఫలోదయం. అయితే ఫలమిచ్చేటప్పుడు వారికి తాను పరతంత్రుడై ఇవ్వట్లేదు ఈ కోరికలకి ఫలం. మరి ఎలా ఉన్నాడు అంటే కామాచార, ఆయన పరతంత్రుడు ఎప్పుడూ కాడు, స్వతంత్రుడే. కనుక తాను స్వతంత్రుడే ఉంటూ సాధకులకు ఫలమునిస్తున్నటువంటి పరం కాంతం అంటే సర్వశ్రేష్ఠుడైనటువంటి సర్వలోకప్రియుడైన పరమాత్మను ఉద్దేశించి గంతు కామ ఇతరాం గోపీం త్వరయంతి ఇదమాహతాం. గంతు కామ, వెళ్ళడానికి కోరిక కలిగిన ఆమె అన్నారు ఇక్కడ. అంటే అటువంటి పరమపురుషుని వద్దకు ఎంతో ప్రీతితో వెళుతున్నటువంటి గోపిక మరి యొక్క గోపికని త్వరయంతి, తొందర పెడుతూ ఇలా అంటున్నదట, పద పద ఆలస్యం చేయకు, పరమాత్మ యొక్క పిలుపు మనకు వచ్చినది, ఆయన యొక్క వేణుగానం మన యొక్క హృదయాలను ఆకర్షించింది, ఇంకా ఆలస్యం చేయకుండా మన బృందావనానికి వెళ్ళిపోదాం పద. ఈ తొందర పెట్టడం కూడా చాలా గొప్ప మాట. భగవంతుని చేరుకోవాలనే తొందర ఉండాలి. ఇవాళ కాదు, రేపు చూద్దాం, ఎప్పుడో ఒకప్పుడు రాకపోతుందా, ఇలాంటి వాళ్ళకి ఎప్పటికీ రాదు. ఆ తొందర అనేది కావాలి. ఎంత వేగం ఆ పరమాత్మ వెళతామా అనేటువంటి ఆ తీవ్రమైన ఆసక్తి, దీనిని ముముక్షత్వం అని అంటారు. ఆ తీవ్రమైనటువంటి తరించాలనే తపన, అది భక్తిలో చాలా ప్రధానమైన ఘట్టం. అందుకే త్వరయంతి అనే శబ్దం చాలా గొప్పగా ప్రయోగించారు నారాయతీర్థులు. కేవల ఆనందానుభవ స్వరూపుడు, ప్రపంచం యొక్క సారరూపమైన చైతన్య రూపుడు. ప్రపంచపు సారం చైతన్యమే, ఆ చైతన్యమే కృష్ణుడు. అది చిత్, అది సత్, అది ఆనందం, అది సచ్చిదానందం, అదే రసానుభవం అంటే. ఆ రసానుభవం అందుకునే స్థితియే రాసము. అది ఆ స్థితి తానే ఇస్తాడు పరమాత్మ. అందుకే రాసలీల కృష్ణుడే చేయగలడు, ఇంకెవరూ చేయలేరు. రాసలీల అంటే పరమాత్మానుభవాన్ని అందించే లీల. పరమాత్మానుభవం పరమాత్మయే అందివ్వాలి. అందుకు ఆ రాసలీల భూమిక బృందావనం. బృందావన మధునా మన్యే సఖి బృహదారణ్యమహం. బృందావన మధునా మన్యే సఖి బృహదారణ్యమహం. ఇప్పుడు ఈ బృందావనాన్ని నేను బృహదారణ్యమని అనుకుంటున్నాను అన్నాడు. ఇక్కడి బృహదారణ్యం అనే మాటకి బృహత్ అరణ్యం, బృహదారణ్యం. బృహత్ అంటే పెద్దదైన అరణ్యము. ఈ బృందావనం ఒక పెద్ద అడవని నాకు అనిపిస్తున్నది అన్నది. అయితే పెద్ద అడవిలా కనబడుతోంది బృందావనం. ఇందులో విశేషమేముంది అని కాదు, ఇందులోనే అసలు విశేషం ఉన్నది. బృహదారణ్యం అనుకుంటున్నాను నేను బృందావనాన్ని అనడంలో ప్రత్యేకత ఏమిటంటే, బృహదారణ్యం అంటే బృహదారణ్య ఉపనిషత్తు అని అర్థం. ఉపనిషత్తుల్లో బృహదారణ్యకోపనిషత్తు అని ఉపనిషత్తు ఉన్నది. నాకు ఇది బృహదారణ్యకోపనిషత్తుగానే కనబడుతున్నది అన్నారు. ఉపనిషత్తుల్లో ఉన్న భావాలన్నీ కూడా
రాసలీలలో ఉన్నాయని చెప్పడం ఇందులో ప్రత్యేకత. పైగా ఉపనిషత్తుల్లో పరమాత్మ ఉన్నట్లుగా బృందావనంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఉపనిషత్తులన్నీ పరమాత్మతత్వం చెప్పడానికి వచ్చాయి. ఉపనిషత్తుల్లోకెల్లా బృహదారణ్యకమైన ఒక్క ఉపనిషత్తుని ఇక్కడ పేర్కొనడంలో ప్రత్యేకత ఏమిటంటే, బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడ్డ అనేక భావములు ఈయన ఈ కీర్తనలో చెప్పబోతున్నారు, రాసలీలలో ఆవిష్కరించబోతున్నారు. కనుకనే బృహదారణ్యక శబ్దాన్ని ఇచ్చారు. పైగా బృహదారణ్యం అనే మాట చెప్పడంలో మిగిలిన ఉపనిషత్తులు చెప్పలేదు అనకూడదు. బృహదారణ్యకము అనగానే మొత్తం ఉపనిషద్వాంగ్మయమంతా చెప్పబడింది. ఈ బృందావనంలోంచి నాకు ఇప్పుడు వేణుగానం వినబడుతుంది, అంతేగాని ఎవరు కనబడలేదు. ఇంకా వేణుగానం వినబడుతోంది బృందావనంలో. కనుక వేణుగానంతో బృందావనం ఏమిటి మనకు సూచిస్తున్నది అంటే, ఇదిగో ఈ బృందావనంలో వేణువునూత్తూ ఒక ఆయన ఉన్నాడు అని నాకు బృందావనం చెప్తున్నది. కనుక వేణుగానంతో బృందావనము తనలో ఈ గానానికి మూలమైనటువంటి పరమాత్మ ఉన్నాడని చెప్తున్నది. అదేవిధంగా ఉపనిషత్తు తనలో మంత్రములనేటువంటి నాదముతో ఆ లోపల పరమాత్మను ఆవిష్కరిస్తున్నది. కనుకనే ఉపనిషత్తుని, బృందావనాన్ని, అక్కడ వేణుగానాన్ని, మంత్రనాదాన్ని, పరమాత్మని, శ్రీకృష్ణుని కలిపి చూపిస్తున్నారు ఇక్కడ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.